లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జగన్ పాదయాత్ర చేస్తే 2029లో ఎన్నికల్లో గెలుస్తారా? గెలవరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమే. తాజాగా 2029 ఎన్నికల కోసం ఆయన కసరత్తులు మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా మొదటి అభ్యర్థిని ప్రకటించారని చర్చ జోరుగా సాగుతుంది. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, కానీ కొన్ని సందర్భాలు మాత్రం ప్రజల మనసులో బలంగా ముద్రపడిపోతాయి. అటువంటి ఒక ఉద్వేగభరితమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించగానే ఆ నాయకుడు స్టేజీ మీద అందరూ చూస్తుండగానే వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఆ కన్నీళ్లు చూసి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సాధారణంగా టికెట్ దక్కితే సంతోషంతో గంతులు వేయడం లేదా విజయోత్సవంతో కేకలు వేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆ అభ్యర్థి జగన్ కళ్ళకు నమస్కరించి తన భావోద్వాన్ని ఆపులేకపోయారు. జగన్ తన భుజంపై చెయ్యి వేసి ఓదార్చిన ఆ నాయకుడు ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఆ అభ్యర్థి ఎవరు, ఎందుకు అంతలా ఎమోషనల్ అయ్యారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి వచ్చిన వ్యక్తికి లేదా పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడి జైలుకు వెళ్ళిన వారికి జగన్ ప్రాధాన్యత ఇస్తుంటారని మనకు తెలిసిందే. బహుశా తన కష్టాన్ని గురించి జగన్ తనకు అవకాశం ఇచ్చారని కృతజ్ఞతతో ఆయన అలా స్పందించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా జగన్ చాలామందికి ఊహించని విధంగా అవకాశాలు ఇచ్చి వారి జీవితాలను మార్చేశారు. ఈ క్రమంలోనే ఒక సీనియర్ నాయకుడు లేదా ఒక సామాన్య వర్గానికి చెందిన నాయకుడిని మొదటి అభ్యర్థిగా ప్రకటించి ఉండవచ్చని సమాచారం. ఆ నాయకుడు స్టేజీ మీద కన్నీళ్లు పెట్టుకోవడం వెనుక తన గతాన్ని గుర్తు చేసుకోవడం కూడా ఒక కారణం కావచ్చు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి లాఠీ దెబ్బలు తిన్న నాయకులకు జగన్ ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. అందుకే ఆ అభ్యర్థి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని చూసి తట్టుకోలేకపోయారు. చుట్టూ వేల మంది జనం ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి పసివాడిలాగా ఏడ్చేశారు. రాజకీయాల్లో నాయకుల మధ్య విభేదాలు, అసమ్మతి సర్వసాధారణం. కానీ ఇటువంటి భావోద్వేగ దృశ్యాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. జగన్ లాంటి నాయకుడు పక్కనే నిలబడి ధైర్యం చెబుతున్నప్పుడు ఆ నాయకుడికి వచ్చిన కన్నీళ్లు కేవలం బలహీనత కాదని అది ఒక విశ్వాసానికి చిహ్నమని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మొదటి అభ్యర్థి ఎవరో తెలియక చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వ్యూహాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయని, కష్టపడే వారికి ఆయన పట్టం కడతారని ఆ ఘటన మరోసారి నిరూపితమైంది. రాబోయే రోజుల్లో మిగిలిన అభ్యర్థుల ఎంపికలో కూడా జగన్ ఇలాంటి వినూత్న నిర్ణయాలే తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. ఈ ఎమోషనల్ సీన్ చూసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు నాయకులు కూడా ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డారు.